సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి కీలకమైనటువంటి వాదనలే జరుగుతున్నాయి. తాజాగా రెండు వేర్వేరు తీర్పుల్లో హైకోర్టు ఏదైతే BNS 111 యాక్ట్ నేను మొదటి నుంచి చెప్తున్నా, ఇది కావాలని పెడుతున్నారు, ఇది మొదట్లో బాగానే ఉంటుంది కానీ ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుందని. తాజాగా సోషల్ మీడియా పోస్టుల్ని వ్యవస్థీకృత నేరంగా పరిగణించడానికి వీల్లేదని, వాటికి సెక్షన్ 111 వర్తించదని హైకోర్టు ఇప్పటికే రెండు వేర్వేరు సందర్భాలు స్పష్టం చేసింది. అసలు ఏ సందర్భంలో BNS సెక్షన్ 111 వర్తిస్తుందో కూడా చాలా స్పష్టంగా చెప్పింది. సోషల్ మీడియా పోస్టుల మీద పోలీసులు ఏకపక్షంగా ఈ సెక్షన్ పెడుతున్న కేసులు పలువురు మ్యాజిస్ట్రేట్లు యాంత్రికంగా వ్యవహరిస్తున్నారని కూడా తప్పట్టింది. సోషల్ మీడియా పోస్టులు ఏ విధంగా వ్యవస్థీకృత నేరం కిందకు వస్తాయనేందుకు దర్యాప్తు అధికారులు తమ రిమాండ్ రిపోర్ట్ ఎట్లాంటి ఆధారాలు చూపకపోయినా కూడా కొందరు మ్యాజిస్ట్రేట్లు ఆ రిమాండ్లు రిపోర్టుల పట్ల సంతృప్తి వ్యక్తం చేయడాన్ని ఆక్షేపించింది. హైకోర్టు పక్షం రోజుల వ్యవధిలో ఇచ్చిన తీర్పులు పోలీసులకు చెంపపెట్టని న్యాయ నిపుణులు చెప్తున్నారు. విషయం ఏంటంటే, ఇది సాక్షి రాసుకొచ్చిన వార్త. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చిన మొదలు సోషల్ మీడియాకి సంబంధించిన యాక్టివిస్టులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నేతలకు సంబంధించి జరుగుతుంటే, ఇందులో భారతీయ న్యాయ సంహిత ప్రకారం ఓ నిందితుడి సెక్షన్ 111 వర్తించాలంటే వ్యక్తి మీద గత 10 ఏళ్లలో ఒకటి కంటే ఎక్కువ ఛార్జ్షీట్ దాఖలై అందులో కనీసం ఒక్క ఛార్జ్షీట్నైనా కోర్టు విచారణకు స్వీకరించి ఉండాలి. ఇదే విషయాన్ని తాజాగా హైకోర్టు వెలువరించిన తీర్పులు కూడా స్పష్టం చేస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సోషల్ మీడియా పోస్టుల మీద పోలీసులు నమోదు చేసిన కేసులు నిందితులుగా ఉన్న వాళ్ళు ఎవరిపైన కూడా గత 10 ఏళ్ల కనీసం 2 ఛార్జ్షీట్లు దాఖలై అందులో ఒక దాన్ని కూడా కోర్టు పరిగణలోకి తీసుకున్న దాఖలాలు లేవు. కాబట్టి సోషల్ మీడియా పోస్టుల మీద ప్రస్తుతం కేసులు ఎదుర్కొన్న వాళ్ళకి సెక్షన్ 111 వర్తించే అవకాశమే లేదు. ఇదే కారణంతో తాజాగా హైకోర్టు ధర్మాసనం వ్యక్తి కింది కోర్టు విధించిన రిమాండ్ను తప్పుబట్టింది అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేసుకొచ్చింది సాక్షి.